అందరికీ నమస్తే. ఈరోజైతే ట్రెండింగ్లో ఉన్న లోటస్ జడ అనేది మనం ఈరోజు చేయబోతున్నాము. రేపు ఒక క్లయింట్కి కావాల్సి వచ్చింది. ఇలా బడ్స్ అయితే కావాలి, 3 బడ్స్ అయితే అవసరం ఉంటుంది. ఫస్ట్ వచ్చి దీనికి కావాల్సిన కార్డ్ అనేది రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసేసిన వెంటనే ఓన్లీ బడ్తోనే అనమాట మనం చేయాల్సింది. కాబట్టి కార్డ్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత బీడ్స్ అనేటివి, దీనికి సంబంధించిన బీడ్స్ అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా సూదితో అయితే గుచ్చుకోవాలన్నమాట. లోటస్ని వెనక సైడ్ బీడ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. వెనక సైడ్ బీడ్స్ వచ్చి ముందర సైడ్ ఫ్లవర్స్లోకి ముడి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. దీనికి బీడ్స్ ఎక్కించుకున్నట్టయితే మన జడ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ దానికి ఎన్ని బీడ్స్ అయితే ఎక్కించుకున్నారో సెకండ్ థర్డ్ వన్ కూడా అన్నే బీడ్స్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ 25 బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను ఒక్కొక్క లోటస్ జడకి. ఇలాగా బీడ్స్ అయితే సూదిలో ఎక్కించుకోవాలి. నాకు మేక్ షూర్ సూది బీట్కి సూది ఎక్కట్లేదు, అందుకనేసి నేను నార్మల్గానే థ్రెడ్తో ఎక్కించినాను. కాబట్టి కొంచెం టైం పట్టింది. చాలా ఈజీగా ఉంటుంది కానీ క్రియేటివ్గా ఉంటుంది. ఇలా ఎక్కించుకున్నాను చూడండి. ఇలా అయితే ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని అక్కడ ఒక నాట్ వేసుకుంటే ఇలా తయారవుతుంది. ఎంత బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మెస్సీ హెయిర్ బన్స్కి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే షార్ట్స్ ఇవి. ఇప్పుడు సెకండ్ మొగ్గను కూడా ఇలానే సూదితో వేసుకోవాలి. ఇలా సూదితో వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్ అనమాట. మళ్ళీ బీడ్స్ మనం ఫస్ట్ దాంట్లో 25 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, సెకండ్ దాంట్లో కూడా 25 ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలన్నమాట. లోటస్కి బ్యాక్ సైడ్ బీడ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, పర్వాలేదు. 1-2 సార్లు చూస్తే మీకు కరెక్ట్గా రెడీ అయిపోతుంది. అలాగే థర్డ్ వన్కి కూడా సేమ్ అలానే గుచ్చుకునే వాళ్ళు కొంచెం వాటర్లో పెట్టండి, ఎందుకంటే ఎప్పుడో కోసుంటారు వాళ్ళు, కాబట్టి వాడిపోతాయి. అలా గుచ్చుకోండి. ఫస్ట్ బీడ్స్ ఎక్కించుకున్నాక లెఫ్ట్ సైడ్ నుండి లోటస్ ఎక్కించుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే 3 రెడీ చేసుకున్నాను. 3 రెడీ చేసుకొని నాట్స్ అయితే పెట్టుకున్నాను. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాది. మెస్సీ హెయిర్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో మెస్సీ హెయిర్స్కే బాగుంటుంది. జడగంటల బదులు ఇది ప్లేస్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా చిన్న పిల్లకైతే. కానీ లోటస్ సైజెస్ అయితే పెద్దవిగా దొరికాయి, కానీ పెద్దవాళ్ళకైతే బాగుంటుంది. చిన్నపిల్లలకి చూసి తెచ్చుకోవాలి. చిన్న సైజెస్ లోటస్ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందో. ఏమో వ్రతాలకి అలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా నాట్స్ పెట్టి డెకరేషన్ పార్ట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అవైలబిలిటీలో ఉంది కదా, అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్స్కి కూడా ఇలా చేసి అక్కడక్కడ పిన్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసుకోండి. ఈ విధంగా జడగంటల బదులు ఇది వాడతారనమాట. జడగంటలు బదులు ఇలా ప్లేస్ చేసుకుంటే ట్రెండీగా ఉంటుంది అండ్ అందంగా కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగుంది కదా. మరుసటి రోజు అయితే ఒక చిన్న పాపకి చేశాను. వీడియో క్లిప్ లాస్ట్లో అయితే అది మీకు అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా హెయిర్ రెడీ చేసి ఈ పాపకి అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. థ్యాంక్ యూ అండి. మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.